Write the differential equations governing the mechanical system shown in figure and determine transfer function. సో ఇక్కడ ఒక మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్ ఇచ్చాడు అండ్ వీఆర్ ఆస్క్డ్ టు రైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ దిస్ మెకానికల్ ట్రాన్స్లేషన్ సిస్టమ్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే లాప్లాస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లాస్ ఆఫ్ ఇన్పుట్ అట్ జీరో ఇనిషియల్ కండిషన్స్. సో ఇక్కడ వాట్ ఈస్ ద ఇన్పుట్? f of t is the input applied force. So what is the output? X is the output. X of s is the output. X of time domain లో అయితే x of t. సో మనకు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలన్నప్పుడు x of s బై f of s అట్ జీరో ఇనిషియల్ కండిషన్స్, అది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా వీ హ్యావ్ టు డిరైవ్ x of s బై f of s. So here two masses ఉన్నాయి. So let us see what are the different elements are there in this mechanical translation system. There are two masses m1 m2 and three dashpots b1 b2 b, and there are two springs k1 and k. సో ఇక్కడ రెండు మాసెస్ ఉన్నాయి m1 m2 కాబట్టి we get three steps. So first step lo we have to do some work at m1, and in second step we have to do some work at m2, and in third step by using the results at m1 and m2 we are getting the required transfer function. So first let us focus on mass m1. At mass m1, so at mass m1 దగ్గర first we have to draw the free body diagram. సో ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే మాస్ m1. సో వాట్ ఆర్ ద అప్లైడ్ ఫోర్సెస్, వాట్ ఆర్ ద అపోజింగ్ ఫోర్సెస్, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్ దగ్గర రాయాలన్నమాట. సో m1. సో ఇక్కడ దెర్ ఈజ్ నో అప్లైడ్ ఫోర్స్. సో అప్లైడ్ ఫోర్స్ అనేది మాస్ m2కు ఉంది, m1కు లేదు. And displacement related to mass m1 is x1, displacement related to mass m2 is x. So applied force లేదు, but there are opposing forces. So opposing forces ఎన్ని ఉన్నాయంటే because of m1, because of b1, because of k1, because of b, because of k, అంటే 1 2 3 4 5 అపోజింగ్ ఫోర్సెస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఫ్రీ బాడీ డయాగ్రామ్లో వీ హ్యావ్ టు రిప్రజెంట్. సో fm1 b1 k1 fb fk. సో అపోజింగ్ ఫోర్సెస్ కాబట్టి టువర్డ్స్ ది మాస్ రిప్రజెంట్ చేయాలన్నమాట, ఇండికేట్ చేయాలి. అదే అప్లైడ్ ఫోర్స్ ఉంటే అవే ఫ్రమ్ ది మాస్ ఇండికేట్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో వీఆర్ డూయింగ్ ది వర్క్ అట్ మాస్ m1, ఫ్రీ బాడీ డయాగ్రామ్ అట్ మాస్ m1. నౌ we have to give mathematical equations for these opposing forces. ఈ అపోజింగ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో fm1 fb1 fk1 fb fk, దీనిలకు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాయాలన్నమాట. సో ది అపోజింగ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ మాస్ m1 ఆర్ fm1 ఈక్వల్ టు m1 d స్క్వేర్ x1 బై dt స్క్వేర్, అండ్ fb1 ఈక్వల్ టు b1 dx1 బై dt, fk1 equal to k1 x1, fb equal to b d by dt x1 minus x, fk equal to k x1 minus x. So these are the mathematical equations for the opposing forces at mass m1. ఇక్కడ అపోజింగ్ ఫోర్సెస్ రాయాలన్నమాట బికాస్ ఆఫ్ m1. సో m1తో అపోజింగ్ ఫోర్స్ ఏమొస్తుందంటే fm1 ఈక్వల్ టు m1 fm1 ఈక్వల్ టు m1 ఇంటూ d స్క్వేర్ x1 బై dt స్క్వేర్ అనేది fm1 అవుతుంది. fb1 అంటే సో 1 end b1కు ఇది వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ దిస్ b1 డాష్ పాట్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ మాస్ m1 అండ్ ది రెఫరెన్స్. సో అలాంటప్పుడు మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందంటే fb1 equal to opposing force because of b1, fb1 equal to b1 into dx1 by dt.
So K1 is also is the spring. One end is connected to the reference and the second end is connected to the mass. So what is Fk1? Opposing force because of K1 ante Fk1 equal to K1 into x1 అనేది అపోజింగ్ ఫోర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు బి ఈజ్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ M1 అండ్ M2. సో బి వల్ల వాట్ ఈస్ ద అపోజింగ్ ఫోర్స్ అట్ మాస్ M1? FB ఈక్వల్ టు బి ఇంటూ డి బై డిటి ఆఫ్ x1 మైనస్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కే, ఇక్కడ బి అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ ది మాసెస్, అంటే ఇట్ ఈస్ అట్ బోత్ ఎండ్స్ ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్. ఈవెన్ కే కూడా ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ ది మాసెస్. సో ఇఫ్ ఒక ఎండ్ రెఫరెన్స్ కనెక్ట్ అయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ వన్ ఎండ్ ఈజ్ ఫ్రీ టు మూవ్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ బి అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ ది మాసెస్, అంటే ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్ అట్ బోత్ ది ఎండ్స్. అండ్ కే ఆల్సో ఇట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ ది మాసెస్, మీన్స్ కే ఈజ్ ఫ్రీ టు మూవ్ అట్ బోత్ ది ఎండ్స్. కాబట్టి ఇక్కడ బీకి రిలేటెడ్ డిస్ప్లేస్మెంట్స్ x1 x రెండు వస్తాయి అన్నమాట. కే కూడా x1 x వస్తుంది. సో అదే b1 k1 b2 ఇవన్నీ కూడా దీస్ ఎలిమెంట్స్ వన్ ఎండ్ ఈజ్ కనెక్టెడ్ టు ది రెఫరెన్స్. సో b1 k1 రిలేటెడ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ x1. ఫర్ b2 రిలేటెడ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ x. సో ఇప్పుడు నవ్ వి ఆర్ రైటింగ్ FB ఈక్వల్ టు b ఇంటూ డి బై డిటి ఆఫ్ x1 మైనస్ x అవుతుంది. సో అదే FK ఈక్వల్ టు అట్ M1 FK ఈక్వల్ టు k ఇంటూ x1 మైనస్ x అనేది మ్యాథమెటికల్ ఈక్వేషన్ అవుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ mathematical equations for the opposing forces. Now by using Newton's second law, so Newton's second law ఏం చెప్తుందంటే, సో algebraic sum of applied forces equal to algebraic sum of opposing forces అని చెప్తుంది. అంటే ఇక్కడ మాస్ M1 దగ్గర there is no applied force, there are opposing forces. So algebraic sum of opposing forces is equals to 0. Fm1 plus Fb1 plus Fk1 plus Fb plus Fk equal to 0. So if you substitute that mathematical expressions in this equation, we get a differential equation. M1 d square x1 by dt square plus b1 dx1 by dt plus k1 x1 plus b d by dt x1 minus x plus k x1 minus x equal to 0. So this is the differential equation at mass M1. So Laplace transform of above equation with 0 initial conditions. So ఈ differential equations కు Laplace transformation apply చేస్తే, so we get M1 s square x1 of s plus b1 s x1 of s plus k1 x1 of s plus bs x1 of s minus x of s plus k x1 of s minus x of s ఈక్వల్ టు 0. అంటే d బై dt ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా ఎస్తో రీప్లేస్ చేయాలి. అండ్ x1 అండ్ x1 ఎక్కడైతే ఉందో అక్కడంతా క్యాపిటల్ x1 ఆఫ్ s అని రాయాలి. x ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా క్యాపిటల్ x ఆఫ్ s అని రాయాలన్నమాట. సో వి గెట్ ఏ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా మారుతుంది. సో ఇక్కడ ఈ ఈక్వేషన్లో సో x1 టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాయాలి అండ్ x ఆఫ్ s టర్మ్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాయాలన్నమాట. సో ఇప్పుడు x1 ఆఫ్ s టర్మ్స్ ఏమవుతాయి, m1 s స్క్వేర్ ప్లస్ b1 ప్లస్ b ఇంటూ s ఇంటూ x1 ఆఫ్ s ప్లస్ అంటే x1 ఆఫ్ s కామన్ తీస్తున్నాం అనమాట. సో m1 s స్క్వేర్ ప్లస్ b1 ప్లస్ bs ప్లస్ k1 ప్లస్ k ఇంటూ ఇదంతా ఒక బ్రాకెట్లో రాసి x1 ఆఫ్ s అని రాయాలి మైనస్ bs
సో ఎస్ టర్మ్స్ ఏమున్నాయి, మైనస్ బిఎస్ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ కే ఎక్స్ ఆఫ్ ఎస్. సో కాబట్టి మైనస్ కామన్ తీస్తే అండ్ ఎక్స్ ఆఫ్ ఎస్ కూడా కామన్ తీస్తే మైనస్ బిఎస్ ప్లస్ కే ఒక బ్రాకెట్లో పెట్టి ఎక్స్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 0. ఈ నెగటివ్ టర్మ్ రైట్ సైడ్ తీసుకుపోతే దట్ ఈక్వేషన్ బికమ్స్ m1s² ప్లస్ b1 ప్లస్ bs ప్లస్ k1 ప్లస్ k ఇంటూ x1 ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు bs ప్లస్ k x ఆఫ్ ఎస్ అవుతుంది. సో ఇక్కడ x1 ఆఫ్ ఎస్ ఈజ్ ఏ ఇంటర్మీడియట్ వేరియబుల్, వీ హ్యావ్ టు ఎలిమినేట్ దట్ x1 ఆఫ్ ఎస్. సో ఫైనల్గా మనకు required variables are x of s and f of s. So x of s by f of s is the required transfer function. కాబట్టి x1 of s ను x of s లేకి రాయాలి. x1 of s ఈక్వల్ టు bs ప్లస్ k బై m1s² ప్లస్ b1 ప్లస్ b ఇంటూ s ప్లస్ k1 ప్లస్ k అనేది డినామినేటర్లో అవుతుంది ఇంటూ x of s. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. So step 1 దగ్గర, so at the end of step 1 we get this equation. Now we have to move to step 2. Step 2 దగ్గర అంటే at mass m2. So step 1 at mass m1, whatever the work we have done, we have to do the similar work at mass m2. So first free body diagram draw చేయాలి. So free body diagram mass m2 దగ్గర applied force F of t ఉంది and there are 4 opposing forces Fm2, Fb2, Fb, Fk and displacement related to the mass m2 is x. So applied force ఏదన్నా ఉంటే అది away from the box రాయాలన్నమాట. సో దీన్ని if you take this as a box, away from the box రాయాలి and away from the mass. And opposing forces are negative towards the mass represent చేయాలి. సో applied force we have to represent away from the mass and opposing forces we have to represent towards the mass. Now we have to give mathematical equation for the opposing forces. The opposing forces acting on mass m2 are Fm2 equal to m2 d square x by dt square, Fb2 equal to b2 dx by dt, Fb equal to b d by dt x minus x1, Fk is equals to k x minus x1. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ చూస్తే, సో దిస్ ఈజ్ ద గివెన్ మెకానికల్ ట్రాన్స్లేషనల్ సిస్టమ్. సో ఇక్కడ దెర్ ఈజ్ ఏ అప్లైడ్ ఫోర్స్ అండ్ అపోజింగ్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయంటే బికాస్ ఆఫ్ m2, బికాస్ ఆఫ్ b2, బికాస్ ఆఫ్ b అండ్ బికాస్ ఆఫ్ k. సో m2 వల్ల అపోజింగ్ ఫోర్స్ Fm2 ఏమవుతుందంటే m2 ఇంటూ d స్క్వేర్ x బై dt స్క్వేర్. సో బికాస్ ఆఫ్ b2, వాట్ ఈస్ ద అపోజింగ్ ఫోర్స్ ఆఫర్డ్ బై b2 అంటే Fb2 ఈక్వల్ టు, సో ఇక్కడ వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ వన్ ఎండ్ ఈజ్ ఫిక్స్డ్ టు రెఫరెన్స్. సో అలాంటప్పుడు Fb2 ఏమవుతుందంటే b2 ఇంటూ dx by dt. So whereas b dash part b is connected in between the masses. So ఇక్కడ both ends are free to move. కాబట్టి ఇక్కడ డిస్ప్లేస్మెంట్స్ x1 x2 కన్సిడర్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడు వాట్ ఈస్ ద అపోజింగ్ ఫోర్స్ ఆఫర్డ్ బై b అంటే Fb ఈక్వల్ టు b ఇంటూ d by dt x మైనస్ x1 అని రాయాలి. సో మనం m2 దగ్గర వర్క్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ సుపీరియర్ టు దిస్ డిస్ప్లేస్మెంట్. సో m1 దగ్గర రాసేటప్పుడు వీ హ్యావ్ టు అజ్యూమ్ దిస్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ సుపీరియర్ టు దిస్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ సిమిలర్లీ లాస్ట్ ఎలిమెంట్ k. సో k ఈజ్ కనెక్టెడ్ ఇన్ బిట్వీన్ ది మాసెస్ కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ x1 యాజ్ వెల్ యాజ్ x. సో బోత్ ఎండ్స్ ఆర్ ఫ్రీ టు మూవ్. Fk ఈక్వల్ టు k ఇంటూ x మైనస్ x1. సో ఆ విధంగా mathematical equations for the opposing forces related to mass m2 వస్తాయన్నమాట. So these are the mathematical equations for the opposing forces at mass m2. Now by Newton's second law, sum of applied forces equal to sum of opposing forces.
సో అప్లైడ్ ఫోర్స్ ఒకటే ఉంది. దెర్ ఆర్ 4 అపోజింగ్ ఫోర్సెస్ Fm2, Fb2, Fb, Fk. సో Fm2 ప్లస్ Fb2 ప్లస్ Fb ప్లస్ Fk ఈక్వల్ టు F ఆఫ్ T. సో ఏదైతే మనము మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయో అపోజింగ్ ఫోర్సెస్కు అవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో సబ్స్టిట్యూట్ చేస్తే m2 d2x/dt² ప్లస్ b2 dx/dt ప్లస్ b d/dt x minus x1 plus k x minus x1 is equals to f of t. So this is the differential equation at mass m2. So ఎన్ని masses ఉంటే అన్ని differential equations వస్తాయి ఫస్ట్. సో నౌ ఇది లాప్లాస్ డొమైన్లోకి మార్చుకోవాలన్నమాట, ఎస్ డొమైన్లోకి మార్చుకోవాలి. సో ఐమ్ టేకింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అబవ్ ఈక్వేషన్ విత్ జీరో ఇనిషియల్ కండిషన్స్. సో d/dt ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా ఎస్తో రీప్లేస్ చేయాలి. అండ్ స్మాల్ ఎక్స్ ఆఫ్ టీని క్యాపిటల్ ఎక్స్ ఆఫ్ ఎస్ అని రాయాలి. x1 ఉన్న చోట అంటే x1 మీన్స్ x1 ఆఫ్ టీ ఉన్న చోటంతా కూడా క్యాపిటల్ x1 ఆఫ్ ఎస్ అని రాయాలి. సో m2 s² x ఆఫ్ ఎస్ ప్లస్ b2 d/dt ప్లస్లో s x ఆఫ్ ఎస్ ప్లస్ bs b. సో d/dt ఉంది కాబట్టి s. సో x ఆఫ్ ఎస్ మైనస్ x1 ఆఫ్ ఎస్ ప్లస్ k x ఆఫ్ ఎస్ మైనస్ x1 ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ ఎస్. సో ఇప్పుడు x ఆఫ్ ఎస్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాస్తే m2 s² ప్లస్ b2s ప్లస్ bs. కాబట్టి మళ్ళీ s అనేది కామన్ తీస్తే b2 ప్లస్ b ఇంటూ s ప్లస్ k. సో k x ఆఫ్ ఎస్ ఉంది కాబట్టి k. సో ఇదంతా ఒక బ్రాకెట్లో అవుతుంది అనమాట. సో x ఆఫ్ ఎస్. సో దీస్ ఆర్ ఆల్ x ఆఫ్ ఎస్ టర్మ్స్. దాని తర్వాత ఇప్పుడు x1 ఆఫ్ ఎస్ టర్మ్స్ ఏమున్నాయి? సో bs ఇక్కడ మైనస్ bs x1 ఆఫ్ ఎస్ మైనస్ k x1 ఆఫ్ ఎస్. కాబట్టి x1 ఆఫ్ ఎస్ మైనస్ x1 ఆఫ్ ఎస్ కామన్ తీస్తే మైనస్ bs ప్లస్ k x1 ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్స్ టు f ఆఫ్ ఎస్. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఇది మనము బై డూయింగ్ ది వర్క్ ఆన్ అట్ మాస్ m2 దగ్గర వర్క్ చేయడం వల్ల, అంటే ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడము, దాని తర్వాత మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాయడము అపోజింగ్ ఫోర్సెస్కు, దాని తర్వాత బై యూజింగ్ న్యూటన్స్ సెకండ్ లా దట్ ఈస్ సమ్ ఆఫ్ అప్లైడ్ ఫోర్సెస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అపోజింగ్ ఫోర్సెస్. ఆ వర్క్ అంతా చేస్తే ఈ ఈక్వేషన్ మాస్ m2 దగ్గర వస్తుందన్నమాట. నౌ వీ హ్యావ్ టూ ఈక్వేషన్స్, ఈక్వేషన్ 1 అట్ మాస్ m1 అండ్ ఈక్వేషన్ 2 అట్ మాస్ m2. సో ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎస్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎస్ ఉంది, దాంతోపాటు x1 ఆఫ్ ఎస్ కూడా ఉందన్నమాట. ఫైనల్గా మనకు ఏం కావాలి? ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్. సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ దిస్ x1 ఆఫ్ ఎస్. సో బై యూజింగ్ ఈక్వేషన్ 1. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్. సో థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 2. సో అప్పుడు ఏమవుతుంది? m2 s² ప్లస్ b2 ప్లస్ b ఇంటూ s ప్లస్ k ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ bs ప్లస్ k ఇంటూ ఈ x1 ఆఫ్ ఎస్ ప్లస్లో ఈక్వేషన్ 1 నుంచి bs ప్లస్ k బై m1 s² ప్లస్ b1 ప్లస్ b ఇంటూ s ప్లస్ k1 ప్లస్ k ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎస్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఆఫ్ ఎస్ కామన్ తీస్తే మళ్ళీ దాని తర్వాత ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే వీ గెట్ ద రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ ఆఫ్ ఎస్ కామన్ తీయచ్చు అనమాట. అప్పుడు ఇది ఈ టర్మ్తో మల్టిప్లై అయ్యి మైనస్ బిఎస్ ప్లస్ కే హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది. అప్పుడు ఈ టర్మ్ ఎక్స్ ఆఫ్ ఎస్ బై ఎఫ్ ఆఫ్ ఎస్ రాయాలంటే ఈ టర్మ్ న్యూమరేటర్కి వెళ్తుంది, ఈ రెండు ప్రోడక్ట్ అయ్యి మైనస్ బిఎస్ ప్లస్ కే హోల్ స్క్వేర్ అనేది డినామినేటర్కి వస్తుంది. సో దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ TF equal to x of s by f of s, which is equals to m1 s² plus b1 plus bs plus k1 plus k by m1 s² plus b1 plus b into s plus k1 plus k into
m2 s square plus b2 plus b into s plus k minus bs plus k whole square. So this is the required transfer function for the given mechanical translational system. So ikkada write the differential equations governing the mechanical system shown in figure and determine transfer function అంటున్నాడు. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రాయాలి, అదేవిధంగా వీ హ్యావ్ టు డిటర్మైన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఎన్ని మాసెస్ ఉంటే అన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తాయి. అండ్ ఫర్ ద సిస్టమ్ ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ద ఇన్పుట్ అండ్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ద అవుట్పుట్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే అవుట్పుట్ ఇన్ ఎస్ డొమైన్ బై ఇన్పుట్ ఇన్ ఎస్ డొమైన్. So that is Laplace transformation of output by Laplace transformation of input with zero initial conditions. So transfer function equal to x of s by f of s. So which is equals to m1 s square plus b1 plus b into s plus k1 plus k by m1 s square plus b1 plus b into s plus k1 plus k into m2 s square plus b2 plus bs plus k minus bs plus k whole square.